నమస్తే, టీవీ8 విశ్లేషణకి స్వాగతం. ఈనాటి మన విశ్లేషణ ప్రభుత్వాలు ఏదైనా పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ అవుతున్నాడు అనే దాని మీద ఈనాటి మన విశ్లేషణ తీసుకుందాం. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా కామెంట్ కూడా చేయండి. ఇక విశ్లేషణలోకి వెళ్తే, గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సంచలనమైనటువంటి ఘటన మనందరికి గుర్తుండే ఉంటుంది. పవన్ కళ్యాణ్ సినిమా బ్రో సినిమా రిలీజ్ అప్పుడు టికెట్లు రేట్లు తగ్గించడం, అదేవిధంగా థియేటర్స్లో పారిశుద్ధ్యం అవన్నీ సరిగ్గా పాటిస్తున్నారో లేదా చూడటం, అదేవిధంగా విపరీతమైనటువంటి ప్రొడక్షన్ కాస్ట్ పెంచేసుకొని ఆ భారాన్ని బెనిఫిట్ షోల ద్వారా ఏదైతే అభిమానుల జేబులను కొల్లగొట్టేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభుత్వం ఉక్కుపాతంతో ఆపి దాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పుడు యావత్ తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం అనొద్దు, తెలుగు సినిమా పరిశ్రమను ఏలుతున్నటువంటి కొందరు పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడి, అసలు ప్రభుత్వానికి సినిమా రంగానికి ఏం సంబంధం, ప్రభుత్వం సినిమా టికెట్ రేట్ ఎంత వచ్చాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందా, ఖర్చు పెట్టి తీసిన ప్రొడ్యూసర్కి తెలుసు దాని విలువ అంటూ అప్పుడు జగన్ గవర్నమెంట్ మీద ఒక్కసారిగా అందరూ ఆక్రోశం వెళ్ళగెక్కినటువంటి పరిస్థితి. అదే కోవలో ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు అదే వాదనతోటి దాన్ని రాజకీయంగా కూడా ఉపయోగించుకున్నటువంటి సందర్భం. ఇక ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందో, ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో, తెలుగుదేశం పార్టీతో అనుసంధానంగా ఉన్న తెలుగు సినిమా పరిశ్రమలో పెద్దల మొత్తం మురళీమోహన్ అవ్వచ్చు, అదేవిధంగా దగ్గుబాటి సురేష్ అవ్వచ్చు, అట్లా అందరూ ఒక్క ఎత్తున లేచి సినిమా రంగాన్ని మొత్తాన్ని జగన్ కబళించి వేస్తున్నాడు అంటూ జగన్ మీద విషం ఎక్కినటువంటి పరిస్థితి. అది కొంత ఎన్నికల్లో కూడా ప్రభావం చూపినటువంటి పరిస్థితి కూడా. ఆ టైంలో అదే సినిమా పెద్దలు ఈ తెలుగుదేశం అనుసంధానం వాళ్ళు ఎవరు రాలేదు, కానీ చిరంజీవి గారిని ముందు పెట్టి అందరూ వచ్చి కలిసి తన పనులు పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత చిరంజీవిని నడిపించారు, చిరంజీవి చేత నమస్కారం పెట్టించారు అంటూ చిరంజీవి కుటుంబం భుజం మీద తుపాకీ పెట్టి తెలుగుదేశం పార్టీ అనుసంధానమైనటువంటి మీడియా మొత్తం ఒక వంటని మార్చుకున్నారు. ఫలితం కూటమి ప్రభుత్వానికి అది కొంత ఉపయోగపడవచ్చు ఎన్నికల్లో. మరి ఇప్పుడు ఏం జరిగింది? వాళ్ళు తెలుగుదేశం అనుసంధానంగా ఉన్నటువంటి సినిమా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చిన కూటమి ప్రభుత్వం కదా, కూటమి ప్రభుత్వంలోకి అధికారంలోకి రావడానికి కీలకమైన వ్యక్తి కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన సొంత సినిమా రిలీజ్కి ముందు సినిమా పెద్దలందరూ మీటింగ్ చేసి థియేటర్లన్నీ మూసేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకోవటం దేనికి అర్థం పడుతుంది? పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర రంగాన్ని పరిశ్రమ కిందకి తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని చాలా ప్రణాళికల్ని వేదికల మీద కానీ పత్రికాముఖంగా కానీ ముందుకు వచ్చినటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. మరి ఎందుకు ఏ సినిమా పెద్దలు ఇక్కడికి రావట్లేదు? ఎందుకు ప్రభుత్వంతో చర్చించలేదు? పైగా సాక్షాత్తు పవన్ కళ్యాణ్ సినిమానే అడ్డుకునే విధంగా చర్యలు చేపడుతూ ఈరోజు థియేటర్స్ మూసేస్తున్నామంటూ ఒక ప్రకటించడం ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడో వెంటనే జనసేనకు సంబంధించినటువంటి మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన తెర ముందుకు వచ్చి ఈ ప్రకటన వెనక ఎవరున్నారు, ఈ ప్రకటన చేయడానికి కారణం ఏంది, ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు, ప్రభుత్వాలతో చర్చలు జరపకుండా పవన్ కళ్యాణ్ సినిమా ముందు ఇంతటి పెద్ద నిర్ణయం తీసుకోవడానికి వెనక ఎవరున్నారు, దాని మీద విచారణ చేపడతామని చెప్పి ఆయన ఒక ప్రకటన చేస్తే కమ్ము తిన్న పవన్ కళ్యాణ్ పరిశ్రమని పటిష్టం చేద్దాం అనుకున్న నాకు సరైన గిఫ్ట్ ఇచ్చారు పెద్దలంటూ ఆయన ట్వీట్ చేయడం. వెంటనే అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయి, వాటి సక్రమంగా ఎలా నడుస్తున్నాయి, దానివల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం ఉంది, అక్కడ ప్రజలకు సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయా లేవా, అక్కడ అమ్ముతున్నటువంటి తినుబండారాలు క్వాంటిటీ క్వాలిటీ ఎలా ఉన్నాయి, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ చేపట్టాలంటూ అన్ని శాఖలని అలర్ట్ చేస్తున్నట్టుగా ఒక జీవో రానున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాంతో ఉలిక్కి పడినటువంటి సోకాల్డ్ సినిమా పెద్దలు ఒక్కొక్కరు పుట్టులోంచి బయటకు వచ్చినట్టుగా వస్తూ ఉన్నారు. ఆ నలుగురిలో నేను ఒక ఆయన, అసలు ఇది మాకు సంబంధం కాదని ఒక ఆయన,
పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరికి ఉంది అంటూ ఇంకో ఆయన రకరకాలుగా బయటకు వచ్చి ఎవరికి వాళ్ళు తూచి అంబాలీస్ అనే పరిస్థితికి వచ్చారు. అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లా? గతంలో అంటే తెలుగుదేశానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి జగన్ టార్గెట్ చేశారు. ఎందుకంటే సినిమా పెద్దల్లో దాదాపుగా తెలుగుదేశం ప్రభావితమైనటువంటి వాళ్ళే ఉన్నారు. రాఘవేంద్రరావు, మురళీమోహన్, దగ్గుబాటి సురేష్ బాబు, అట్లాగే పెద్దలు ఎవరైనా తీసుకొని ఎక్కువ వాళ్ళే ఉన్నారు. టార్గెట్ చేశారు ఎలక్షన్ టైం కదా. ఇప్పుడు ఎందుకు టార్గెట్ చేశారు అంటే దీన్ని మనం చాలా తీవ్రంగా పరిగణించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించాలి. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే సినిమా ఇండస్ట్రీకి లెక్కే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మంత్రులు ఎవరినైనా సరే ఇష్టం వచ్చినట్టు యాక్టర్స్ మాట్లాడుతుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. గతంలో మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు చిన్న జబర్దస్త్లో చేసే ఆది దగ్గర నుంచి పృథ్వీ దగ్గర నుంచి రకరకాలు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఈ దగ్గుబాటి సురేష్ ఆయన అయితే అసలు అతను కలవాల్సిన అవసరం మాకేంది అన్నాడు. ఇంత జరుగుతున్నటువంటి నిన్న కూడా రాజేంద్ర ప్రసాద్ నిన్న తిరుమలలోనో ఎక్కడో దైవ దర్శనం చేసుకుని వస్తూ మేము కళాకారులం, ప్రభుత్వాన్ని మేము ఎందుకు గెలవాలి అన్నాడు. అంటే విభజన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అంత చులకన భావం సినిమా పరిశ్రమ ఉందనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ సంస్థలన్నీ తెలంగాణలో ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు వ్యాపారాలన్నీ తెలంగాణలో ఉన్నాయి. కేవలం వాళ్ళు ఇచ్చే సినిమా ఇక్కడ రిలీజ్ చేసుకుని డబ్బులు వసూలు చేసుకుని వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తూ ఉండాలి. వాళ్ళని ఏమీ చేయలేము చట్టపరంగా అనే ఒక దీంట్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది. తెలుగు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలి, దాన్ని పరిశ్రమ కింద గుర్తించాలి. పరిశ్రమలకు లక్షల మంది పరోక్షంగా ప్రత్యక్షంగా దాని మీద కూడా బతకాలి. తద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా లాభం రావాలి, మీరు చక్కగా సినిమా వ్యాపారం చేసుకోవాలనేటువంటి ఆలోచనని మరి సినిమా పెద్దలకు కొంతమందికి నచ్చలేదేమో, ఏకంగా ఆయన్నే టార్గెట్ చేశారు. ఆయన సినిమాని ఆపివేసిన పరిస్థితి. కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో చూస్తే కొంత మీడియా ఏదైతే ఉందో దీని వెనకాల కూడా వైసీపీ ఉంది అంటే దీన్ని కూడా వంట చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆలోచించాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమానా ఇంకో సినిమానా అనేది పక్కన పెడితే తెలుగు సినిమా పరిశ్రమని ముఖ్యమంత్రులతో సంప్రదించి పెద్దలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే దశలో, ఆంధ్రప్రదేశ్ కూడా సినిమా పరిశ్రమని అభివృద్ధి చేసే దశలో ఆలోచన చేయాలన్నటువంటి అలా అతని ఆలోచనని సవాల్ చేస్తున్నట్టుగా ఈరోజు ఏకంగా సాక్షాత్తు అతని సినిమానే ఫెయిల్యూర్ చేసే విధంగా సోకాల్డ్ సినిమా పెద్దలు అనుకుంటూ కొంతమంది ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గతంలో జగన్ ఏదైతే అన్నారో అది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది అనుకుంటే ఇక మన ప్రజలుగా మనం ఎంత తక్కువగా కనపడుతున్నామో ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 1700 థియేటర్లు ఉంటే అందులో 1400 మాత్రమే పనిలో ఉన్నాయి. ఈ 1400లో 1100 థియేటర్లు ఆ నలుగురు చేతిలోనే ఉన్నాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ నలుగురు ఎవరు అంటే అందరికీ తెలుసు, కానీ అందరూ ఒక్కొక్కరు నాకు సంబంధం లేదు అంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ దీని మీద చాలా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కఠినంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కుటుంబానికి బాగా అనుసంధానంగా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి బాగా అనుసంధానంగా ఉన్నటువంటి పెద్దలే సినిమా పెద్దలు. మరి వాళ్ళు ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల సినిమా పరిశ్రమకు ఉన్నటువంటి చులకన భావాన్ని తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలి. తెలంగాణ ప్రభుత్వంలో ఏవైతే సుంకాలు చెల్లిస్తున్నారో అవన్నీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చెల్లించాలి. అదేవిధంగా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా సినిమా షూటింగ్లు జరగాలి. సినిమా కార్మికులని ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలి. ఇక్కడ కూడా ఎడిటింగ్ స్టూడియోలు ఏర్పాటు చేయాలి. ఇక్కడ కూడా సినిమా పరిశ్రమ ఒక ఆదాయ వనరుగా ప్రభుత్వానికి సహకరించాలి. ఈ నిర్ణయాలు ఈ యొక్క సంఘటన ద్వారా కఠినంగా అమలు చేస్తే బాగుంటుంది. వేరే రాష్ట్రంలో ఉంటున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆట ఆడుకోవచ్చు. మన సినిమా ఫ్యాన్స్ అనే పిచ్చోళ్ళు ఉన్నారు, మన హీరోతో బ్లాక్మెయిల్ చేయించి ప్రభుత్వాలని బ్లాక్మెయిల్ చేయొచ్చు అనే ధోరణిలో ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ని ఇలా నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి సాక్షాత్తు ఇది ఎలా ఉందంటే నీవి చూపిన దారే కదా నీరజాక్ష అన్నట్టు ఏదైతే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మీద రివర్స్ అయ్యి ఏదైతే మాట్లాడాడో అప్పుడు చలనచిత్ర పరిశ్రమ జగన్మోహన్ రెడ్డి ఎంత చులకనగా
మాట్లాడారో సేమ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి అదే వచ్చింది. కాబట్టి ఇది నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు అనే వాళ్ళని పక్కన పెట్టి పరిశ్రమ మీద కూలంకుషమైనటువంటి విచారణను చేపట్టి ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర నిర్మాణానికి సంబంధించినటువంటి చర్యలు చేపడుతూ ఆంధ్రప్రదేశ్కి తెలుగు సినిమా ఆదాయ వనరుగా కూడా మారే దశలో చర్యలు చేపట్టాలని తెలియజేసుకుంటూ ఈ విశ్లేషణ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.